ఈ రాష్ట్రంలో గుంటూరు మరి టౌన్ సంబంధించి అంజుమన్ ఇస్లామియాకి సంబంధించిన ప్రాపర్టీ 72.57 ఎకరాల గురించి మరి జరుగుతూనే ఉంది నెల నుంచి. దానికి ప్రణాళికగా మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి తెలియచేయడం జరిగింది. దీని గురించి ఖచ్చితంగా మనం పోరాడాల్సిందే, ప్రజలకి అండగా ఉండాల్సిందే, ఇలాంటి ప్రాపర్టీస్ని కాపాడాల్సిందే. ఎందుకనంటే గతంలో కూడా వక్ఫ్ బోర్డ్ సంబంధించిన వక్ఫ్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మనం కాపాడుకుంటా వచ్చాము. అప్పుడు ఎన్నో మరి ఎంతమంది ఆక్యుపై చేసి దాన్ని మరి ఎక్వైర్ చేసాం, మొత్తం చేసాం. అలాగే ఇప్పుడు కూడా మన బాధ్యత ఉంది. ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రతిపక్షం నేత వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మన బాధ్యత ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో లీగల్గా మరి దీన్ని ప్రొసీడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మేము ప్రొసీడ్ అవుతున్నాం. అలాగే మరి ముందు తెలియచేయడం జరిగింది 30వ తారీఖున ర్యాలీ ఎక్కడి నుంచి అనంటే మన అంజుమన్ సంబంధించిన ఈద్గా దగ్గర నుంచి, రమేష్ హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టరేట్ ఆఫీస్ దాకా ఒక నిరసన కార్యక్రమం అలాగే ర్యాలీ కార్యక్రమం చేపట్టి అక్కడి నుంచి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో నుంచే మరి దీనికోసం రేపు 23వ తారీఖున ప్రతి మసీద్ దగ్గర సంతకాలు అంటే ప్రజల దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా సంతకాలు సేకరించి ఈ ప్రాపర్టీ ప్రజలకి సంబంధించింది, మరీ ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించింది, వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించి 1 టౌన్లో 2 టౌన్లో 2 కూడా ప్రతి చోట కూడా మసీదుల దగ్గర దాదాపు ముఖ్యమైన మసీదుల దగ్గర మరి సంతకాల సేకరణ కార్యక్రమం రేపు మొదలు పెడతాము. ఆ కార్యక్రమం 23, 24, 25వ తారీఖున ఈ 3 రోజులు కూడా మరి రేపైతే మసీదుల దగ్గర, ఎల్లుండి అలాగే 24th, 25th వచ్చేసి ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకి వెళ్ళి మరి సంతకాల సేకరణ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక 2 రోజులు, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఒక రోజు మరి ఏరియాస్ మైనార్టీ ఏరియాస్, ఎందుకంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 60,000 మంది మైనార్టీలు ఉన్నారు, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో 30,000 మంది ఉన్నారు. కాబట్టి ఆ మెయిన్ ఏరియాస్ అక్కడికి వెళ్ళి సంతకాల సేకరణ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మేము చేస్తాము. అలాగే దాని తర్వాత మరి 30వ తారీఖున ప్రణాళికల కోసం ప్రజలకి ఒక అవగాహన తీసుకొని రావడానికి గ్రూప్ మీటింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అది 26, 27, 28వ తారీఖున ఈ 3 రోజులు చేస్తాం. 29వ తారీఖున మరి ఇప్పుడే చెప్తున్నాం, 29వ తారీఖున మనం ఆ ప్లేస్ మంగళగిరి దగ్గరికి వెళ్ళి ఈ ప్లేస్ని మరి ఖాదర్ బాషా గారు, అలాగే హఫీజ్ ఖాన్ గారు, నేను, అలాగే జిల్లా అధ్యక్షుడు వారు, అలాగే ప్రతి ఒక్కళ్ళు మైనార్టీ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కళ్ళం కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చూసి వస్తాము. ఈ కార్యక్రమము 30వ తారీఖున 2 గంటలకి నమాజ్ తర్వాత మరి ఈ నిరసన కార్యక్రమం ఈ వీక్ దీనికోసం ప్రణాళిక మేము చేస్తాము. దాని తర్వాత ఇంకేం చేయాలి, ఎందుకనంటే దాదాపుగా 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ మంత్ 19th నోటిఫికేషన్ వచ్చింది. ఈ మంత్ 19th కల్లా ఒక 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. మాకు February 18th వరకే మాకు దీనికోసం పిటిషన్స్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన మాకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 18th వరకే ఉంది. కాబట్టి అప్పుడు దాకా మేము ఇవి వేస్తాం. దాని తర్వాత ఈ 30వ తారీఖు తర్వాత ఒక 1 వీక్ ఆగిన తర్వాత దాని తర్వాత ఏం ప్రణాళిక చేయాలి, ఎందుకంటే ఒకవేళ కలెక్టర్ గారు దీని మీద స్పందించారనుకోండి వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఒకవేళ స్పందించకపోతే దాని తర్వాత ఏం చేయాలని చెప్పి నెక్స్ట్ కార్యాచరణ ఉంటుంది. సో నేను కోరుకుంటుంది టౌన్ సంబంధించే కాదు, రాష్ట్రంలో ప్రజలందరూ మైనార్టీ ముస్లిం ప్రజలందరూ మేము కోరుకుంటుంది ఏంటంటే ఇది ఒక ఇష్యూ ఒక మైనార్టీలదే కాదు, ఇది ఒక ఇష్యూ ఒక నియోజకవర్గందే కాదు. ఈ ఇష్యూ వచ్చేసేసి మన ప్రాపర్టీస్ ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు మరి మైనార్టీల ప్రాపర్టీ ఉండొచ్చు, రేపటి రోజు క్రిస్టియన్ ప్రాపర్టీ ఉండొచ్చు, రేపటి రోజు గుళ్ళ ప్రాపర్టీ ఉండొచ్చు. ఈరోజు ఈ ప్రాపర్టీ మీద పడితే రేపు మీ ప్రాపర్టీ మీద పడరు అని చెప్పడానికి లేదు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీ కాదు, ఇది ఒక సంస్థ ప్రజలకి పేదవాడి కోసం మొదలుపెట్టిన ఈ ఆర్గనైజేషన్ అంజుమన్ ఇస్లామియాకి సంబంధించిన ప్రాపర్టీ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా 30వ తారీఖున తరలి రావాల్సిందిగా మిమ్మల్ని అందరి మీడియా సమక్షంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనండి, మీ మద్దతు తెలపండి అని చెప్పి ప్రతి ఒక్కరిని గుంటూరు తూర్పు ప్రజలు, పశ్చిమ ప్రజలు, అలాగే ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీకు సమాధానం చెప్పలేకపోతున్నారు, దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు.
అదేనండి, ఇప్పుడు దాకా కూడా నేను 2-3 సార్లు కౌంటర్స్ ఇవ్వడం జరిగింది ఈ ఇష్యూ గురించి. 2-3 టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టాను. కానీ ఇప్పుడు దాకా కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ స్పందించలేదు. దీని గురించి ఆయన ఏం చెప్పట్లేదు. నన్నేదో మొన్న విన్నాను, ఆయన ప్లేస్ మీరు చెప్పండి, మేము వస్తాం ఆఫ్టర్ 12 మేము పిలవకండి అని చెప్పి ఏదో సంథింగ్ అది మాట్లాడేస్తున్నారు. కానీ టాపిక్ అసలు ఈ ఇష్యూ గురించి ఆయన ఏం మాట్లాడలేదు ఎక్కడ కూడా. ఆయన్ని నాకు తెలిసి మీరు మీడియా వాళ్ళు అడగలేదు, లేకపోతే ఆయన దాన్ని అడగొద్దని అన్నారు, లేకపోతే ఆయన దాన్ని ఏమో ఏమైనా చెప్పాలని అనుకోవట్లేదేమో అని అనిపిస్తుంది. ఎక్కడ కూడా దీని గురించి స్పష్టంగా ఆయన, నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, స్పష్టంగా లిఖితపూర్వకం కూడా ఆయన ఇవ్వలేదు, స్పష్టంగా మాట పరంగా కూడా ఎక్కడా కూడా ఒలుమాలకు కూడా చెప్పలేదు. లేకపోతే మాకు తెలిసి మన కమ్యూనిటీలో ఎక్కడ కూడా ఆయన ఎక్కడ కూడా చెప్పినట్టు నేను దీన్ని కాపాడుతానని చెప్పి వ్యక్తిగతంగా కానీ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. సో దీన్ని దాటేయటానికి మాత్రం ఆయన ఖచ్చితంగా చూస్తున్నారు. ఎందుకంటున్నానంటే ఈ విషయం 60 రోజులు అని చెప్పిన తర్వాత కూడా ఇంకొక 30 రోజులు ఉంటాయి అని చెప్పి అబద్ధం చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏదైనా చెప్పాలి అని అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి ఆయన చెప్తున్నారు అని అంటే ఆ మాటకి చాలా విలువ ఉంటుంది. మరి ఆ విలువ ఎందుకు ఎమ్మెల్యే గారు పెట్టుకోవట్లేదు అర్థం కావట్లేదు. ప్లస్ ఏంటంటే ఖచ్చితంగా ఆయనకు మాత్రం దీని గురించి శ్రద్ధ కానీ, దీన్ని కాపాడాలనే ఉద్దేశం కానీ, దీన్ని నేను కాపాడితే ప్రజలకు మంచి జరిగిద్దన్న ఆలోచన కానీ ఈయనకి లేదు. దానివల్ల ఆయనకి ఏంటంటే అది ఎలా కనిపిస్తుంది అని అంటే, నాకు ఎమ్మెల్యే గారికి అదొక ఎసెట్, ప్రాపర్టీ, నా ప్రాపర్టీ లాగా కనిపిస్తుంది. ఆయన కోసం ఏమంటారు హబీబుల్లా ఖాన్ గారు వదిలేసి వెళ్ళినట్టు మరి కనిపిస్తుంది. కాబట్టి మరి దీన్ని మాత్రం ఎమ్మెల్యే గారిని మాత్రం దీన్ని క్షమించమని చెప్పి దేవుడు క్షమించడు, అలాగే గుంటూరు ప్రజలు క్షమించరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆయన క్షమించమని చెప్పి తెలియజేస్తున్నారు. అదేనండి, ఇప్పుడు ఏమవుతుందంటే అది ఒక సింగిల్ బిట్, ఎక్కడ కూడా అంత సింగిల్ బిట్ ఎక్కడ దొరకదండి. ప్రైవేట్ వాళ్ళ దగ్గర దొరకదు, ఎండోమెంట్ ప్రాపర్టీస్లో కూడా దొరకదు. అంత పెద్ద బిట్ ఒకేసారి కనిపించేటప్పటికి అదేంటంటే వన్ టైం సెటిల్మెంట్. ఎందుకంటే 10 మందిని అడగాల్సిన అవసరం లేదు, 10 మందిని ఎక్వైర్ చేయాల్సిన అవసరం లేదు. అది దానికి అంటే దాన్ని కాపాడే వాళ్ళే ఈరోజు దాన్ని అమ్మేస్తున్నారు అని అంటే, కాపాడటానికి ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే గారు, ఆయనే అంజుమన్ సంస్థ సంబంధించిన ఆయనే ప్రెసిడెంట్, మళ్ళీ వక్ఫ్ బోర్డులో డైరెక్టరు, ఇక్కడ ఎమ్మెల్యే ఆయనే ఉండి ఈజీగా వాళ్ళకి ఏంటంటే దాన్ని లాగేసుకోవడానికి ఈజీగా ఉంది. కాబట్టి ఆ కన్ను దాని మీద పడింది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ విషయంలో అయితే అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయాలి అని అంటే ఇన్ అండ్ అరౌండ్ చాలా ఉన్నాయి, చాలా అన్నిటి మీద పడకుండా దీని మీద ఎందుకు పడ్డారో ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వానికి వాళ్ళకి క్లారిటీ లేదు. ఏదో ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి మాట చెప్తున్నారు తప్ప అసలు ఇండస్ట్రియల్ పార్క్ రావడానికి ముందు ఇండస్ట్రీస్ రావాలిగా, ఇండస్ట్రీస్ కోసం ఇక్కడ రిసోర్సెస్ ఉండాలి కదా. ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలి అని అంటే ఇక్కడ స్థానికంగా ఇక్కడ కావాల్సిన రా మెటీరియల్స్ కానీ, లేకపోతే దీనికి సంబంధించినవి కానీ ఇక్కడ ఫీజిబుల్ ఉండాలి కదా. ఏమీ లేకుండా వీళ్ళు ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి మాటకి చెప్పేస్తున్నారు తప్ప వేరేది ఏమీ లేదు. వీళ్ళకి ఏంటంటే సింగిల్ బిట్, వన్ టైం సెటిల్మెంట్, 2000 crores మంచి ఫిగర్ కనిపిస్తుంది. అందుకోసం దాన్ని తీసేసుకోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఖచ్చితంగా అండి, ఇదేదో ఉధృతం మేము గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనే లేకపోతే గుంటూరు టౌన్ నియోజకవర్గంలో డిస్టిక్లోనే కాదండి. ఆ రోజు ప్రోగ్రాము ప్రతి నియోజకవర్గంలో, మైనారిటీస్ ఎక్కువ ఉన్న నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కలెక్టరేట్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు. సేయింగ్ దట్ సేవ్ అంజుమన్ ఆఫ్ గుంటూరు డిస్టిక్, అంటే గుంటూరు టౌన్ సంబంధించింది మీరు సేవ్ చేయండి అని చెప్పి ప్రతి నియోజకవర్గం, ప్రతి ఒక్క జిల్లా దీంట్లో కలెక్టరేట్ ఆఫీస్లో మా మైనార్టీ ప్రెసిడెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్తున్నారు. సో ఇదొకటి గుంటూరులో అది తీవ్రంగా చేస్తున్నాం. మిగతా నియోజకవర్గంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఎక్కడ కూడా దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకొకటి ఎక్వైర్ చేయాలంటే భయపడతారు. దీన్ని వెలుగులో వీళ్ళు ఈ ఇష్యూ ఎప్పటి నుంచి జరుగుతుంది? 2024 లైక్ 25 జనవరి నుంచి జరుగుతుంది. దీన్ని ఎప్పుడు వెలుగులో రాలేదు. వన్స్ నోటిఫికేషన్ వీళ్ళు ఒక్కసారి పేపర్లో ఇచ్చిన తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. అది కూడా ఏంటి 2 months. సో ఎక్కడ జనవరి, ఎక్కడ డిసెంబర్, అంటే ఈ మధ్యలో ఎన్ని మంతనాలు జరిగినాయి అంటే ముసుగులో ఎన్నో చేస్తున్నారండి. ఇవి బయట మేము దీని మీద ఇంకోటి చెప్తున్నాను, దీని మీద మేము నేను అంటే యాజ్ ఎ ఇండివిజువల్
నేను కూడా కేసు వేయటం జరిగింది. నేను కూడా ఇక్కడ ఉన్న అధికారులు ఎవరెవరు ఐఏఎస్ ఆఫీసర్ కానీ, లేకపోతే మీరు చూసుకుంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కానీ, సబ్ కలెక్టర్ గారికి కానీ, లేకపోతే ఉన్న సిఇఓ ఆఫ్ వక్ఫ్ బోర్డ్ కానీ, వాళ్ళందరికి కూడా నేను నోటీసులు ఇవ్వడం జరిగింది. కోర్టు ద్వారా నేను పంపించడం జరిగింది. సేయింగ్ దట్ ఏ విధమైన ప్రొసీడింగ్స్ చేసి మీరు ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చారు అని చెప్పి. ఎందుకనంటే దేర్ ఆర్ ప్రొసీడింగ్స్, ఇక్కడ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కమిటీ ఏమో అప్రూవల్ చేయాలి, దాని తర్వాత వక్ఫ్ బోర్డుకి వెళ్ళాలి, వక్ఫ్ బోర్డులో అప్రూవల్ చేయాలి, దాని తర్వాత క్యాబినెట్కి వెళ్ళాలి, క్యాబినెట్లో అప్రూవల్ చేయాలి, దాని తర్వాత అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో అప్రూవల్ చేయాలి. అవన్నీ ప్రొసీడింగ్స్ లేకుండా మీరు ఎలా చేస్తారని చెప్పి నేను దీన్ని కోర్టులో వేయటం జరిగింది. ఖచ్చితంగా ఎవ్రీవన్ షుడ్ స్టాండ్ ఇన్ ద బోన్ అండ్ దే షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ దే హ్యావ్ డన్. ఇక్కడ ఉన్న అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా లా ముందు ఎవ్వరు కూడా చుట్టాలు కాదు. ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. సమాధానం చెప్పే సమయం వచ్చింది. సో ఎవ్రీవన్ షుడ్ బి, మీరు ఏదో ఏ పార్టీ ఉన్నా, గవర్నమెంట్ ఉన్నా కూడా ప్రజలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం చెప్పాలి. కాబట్టి మేము కోర్టు ద్వారా వెళ్తున్నాం. కోర్టు ద్వారా యూ హ్యావ్ టు ఆన్సర్ ఎవ్రీథింగ్. మీకు ఎవరు చెప్పారు ప్రొసీడింగ్స్ చేయమని చెప్పి, ఎందుకు చేశారు, ఏం చేశారని చెప్పి. ఎమ్మెల్యే మాట దాటేసినంత మాత్రాన మీరు మాట దాటడానికి లేదు. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ షుడ్ బి ఆన్సరబుల్. గవర్నమెంట్ ఉందా, ప్రభుత్వం పెద్దలు పెట్టే పెద్దల వల్ల ఆయన ఏమన్నా ఇరుకొని వెళ్ళిపోతారని అవుతున్నారు. అంటే దీనికి ఒక మాట చెప్తానండి. గతంలో మీ అందరికి తెలుసు, ఎన్ఆర్సీసీఏ టైంలో ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యే ముస్తఫా గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే గారు, ఆయన 60,000 మంది ముందు ఎన్ఆర్సీసీఏకి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నికార్సుగా నిజాయితీగా చెప్పారు. ఈరోజు నేను అడుగుతున్నా ఒకటి, ఎమ్మెల్యే గారు ఏ స్టాండ్ మీద ఉన్నారో చెప్పట్లేదు. సరే, ఆయన ఏ స్టాండ్ మీద ఉన్నారో ఆయన ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ ఉందని చెప్పి ప్రజల్ని మోసం చేయకూడదుగా. ప్రెషర్ ఉందని చెప్పి కమ్యూనిటీని మోసం చేయకూడదు కదా. ఏ కమ్యూనిటీ మిమ్మల్ని ఈరోజు గెలిపించారు? ఏ కమ్యూనిటీ అని చెప్పి మిమ్మల్ని గెలిపించారు? ఈరోజు నేను మైనారిటీని, నాకు అవకాశం ఇవ్వండి, నేను ఒక్కసారి ఓడిపోయానని చెప్పి మీరు అడిగిన వాస్తవమే కదా. మైనారిటీలకి ఏమైనా ఇబ్బంది వస్తే నేను ఉంటాను అని చెప్పి పెమ్మసాని గారు మీరు చెప్పారు, అది నిజమే కదా. మరి ఇవన్నీ నిజమైనప్పుడు ఈరోజు మీరు నుంచోవాల్సిన బాధ్యత కూడా మీదే కదా. మరి ఎందుకు నుంచోవట్లేదు? అలాగే ఎమ్మెల్యే గారికి నిబద్ధత అంటే, ఎమ్మెల్యే అంటే ఆడంబరం మాత్రమే, అవసరం మాత్రమే, అది బాధ్యతగా ఎమ్మెల్యే గారు అనుకోవట్లేదు. ఇది బాధ్యత నాది, ప్రజల కోసం నేను రిప్రజెంట్ చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే గారు అనుకోవట్లేదు. కాబట్టి ఆయన ఏ స్టాండో చెప్పలేకపోతున్నారు. ఎన్ని ప్రెషర్స్ ఉన్నా కూడా. ఆ రోజు ముస్తఫా గారి ప్రెషర్స్ లేవంటారా మీరు? ఆ రోజు ఆయన కూడా ఎమ్మెల్యేనే కదా, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేనే కదా. మరి అప్పుడు కూడా ప్రెషర్స్ లేవంటారా? ఆ రోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడున్న మైనారిటీల కోసం ఆలోచించి ఆ రోజు ఎన్ఆర్సీసీఏకి కేంద్రంలో మోడీ గారు ఉన్నా కూడా వాళ్ళకి వ్యతిరేకంగానే ఓటేశారే. మరి ఈ రోజు మీరు కూడా మద్దతు ఉన్నారు కదా, మీరు కూడా వ్యతిరేకంగా మైనార్టీల కోసం మీరు ఆలోచించుంటే మీరు కూడా వ్యతిరేకంగానే చేయొచ్చు కదా వక్ఫ్ బిల్కి. మరి ఎందుకు చేయట్లేదు? సో దీన్ని బట్టి అర్థమవుతుంది, ఈ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి కానీ ఎవరికి కూడా ప్రజల అవసరాలు కానీ, ప్రజల కోసం కానీ, ప్రజల సంక్షేమం కానీ అవసరం లేదు. వాళ్ళకి అవసరమైంది ఒకటే, దాచుకోవటం, దోచుకోవటం, దండుకోవటం. ఇది పై స్థాయి దగ్గర నుంచి కింద స్థాయి దాకా అందరూ సమాంతరంగా పంచిపెట్టుకుంటున్నారు. కాబట్టి ఎవ్రీవన్ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ దే హ్యావ్. అది